దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్ళలో చాలా మందికి సరైన న్యాయం దక్కట్లేదు. ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వస్తున్నాయి కూడా. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ అస్సీ. రీసెంట్గా G5 OTTలోకి వచ్చిన ఈ హార్ట్ హిట్టింగ్ కోర్ట్ డ్రామా అందరినీ ఆకట్టుకుంటోంది. అస్సీ అంటే హిందీలో 80 అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపు 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సింహ చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో కళ్ళు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు, అద్భుతమైన విజువల్స్ కనిపించవు, కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ. అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది. కథపరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది ఈ సినిమా. కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన 5 నిమిషాలకే స్టోరీలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా, నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చూపించారు డైరెక్టర్. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా, అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు పోలీసులు, లాయర్లు కుమ్మక్కై కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా అనిపించదు, కానీ ఓ రకమైన భయం కలుగుతుంది, మనసులో అలజడి రేగుతుంది. సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెడ్ స్క్రీన్ చూపిస్తారు. అంటే ఆ వ్యవధిలో ఎక్కడో అక్కడ మరో అత్యాచారం జరుగుతోందని దర్శకుడు ఇలా సింబాలిక్గా ఈ దారుణ నిజాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక క్లైమాక్స్లో స్కూల్లో పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి తీర్పిచ్చే సన్నివేశం చాలా బాగుంది. ఈ సినిమాను 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. టైం ఉంటే మీరు చూడండి.